కానీ అండ్ అఫ్ కోర్స్ ద లెజెండరీ నేమ్స్ ఇన్ ద ఫిల్మ్. ఏయ్ నాకంటే ముందు మీకే కనిపిస్తున్నారు అందరూ. ఓకే ఆశిష్ గారు టు ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ లవ్ మీ ఇఫ్ యు డేర్. ఇలాగా యాడెడ్ గా ట్రైలర్ లో మనం ఏం చూడబోతున్నాము, ఎలా ఎంటర్టైన్ అవ్వబోతున్నాము అనేది మనం మరికొద్ది సేపట్లో చూడాలి. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సిట్ డౌన్ అండ్ ఇక్కడ కొంచెం కెమెరా కూడా పక్కకు వచ్చేస్తే మనం ట్రైలర్ చూసే టైం వచ్చేసింది. ట్రైలర్ చూసాక మనం చాలా విశేషాలు మాట్లాడుకుందాం స్టేజ్ పైన. ఎవరు హర్షిత ఏడి కనబడలేదు నాకు. ఏంటి ఓకే సో ఇవాళ అసలు ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంత యూనిక్ గా ఉందంటే చాలా ఫ్రెష్ కంటెంట్ ఏదో మనం చూడబోతున్నాం అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని హారర్ ఫిల్మ్స్ చూసుంటాం మనందరం, దెయ్యాల మీద ఎన్ని సినిమాలు చూసుంటాము, కానీ అర్జున్ లాంటి క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు చూడలేదు నిజంగా. సో ఐఎమ్ ష్యూర్ బోల్డ్ అంత సక్సెస్ తో వెల్కమ్. అండ్ ఎస్ మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ వైష్ణవి చైతన్య ఇస్ హియర్. వెల్కమ్ వైష్ణవి. అండ్ ఆశీష్ గారికి ఒక్కసారి గట్టిగా. So yeah, Amma just interested. So I know this character will bleed on to Ashish's personal life, but bro, నేను మీకు చెప్పినప్పుడు you are very adamant that నేను క్యారెక్టర్ చేస్తాను అని. We all will have this one dark corner కదా, అంటే ఒక అమ్మాయిని ప్రేమించడానికి లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించడానికి మనకు. సో ఎవ్రీ బాయ్ హూ లవ్డ్ ఎ గర్ల్, ఎవ్రీ గర్ల్ హూ లవ్డ్ ఎ బాయ్ అట్ గట్స్. అంటే ఒక యుద్ధానికి వెళ్ళడం కన్నా ప్రేమించడం చాలా గట్స్ కావాలి. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ మూవీ, లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో మామూలు మనిషిని ప్రేమించాలంటే సో ఓకే లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? కాన్ఫిడెన్స్ లెవెల్స్ స్టేజ్ పేరు ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ నాకు క్వశ్చన్ వైష్ణవి అనగానే లోపల స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఫోన్ కూడా ఎత్తడం మానేస్తున్నాను ఇండస్ట్రీ. నేను ఐ నెవర్ కాల్ యూ బట్ ఇండస్ట్రీ నైట్ షూట్ చేస్తున్నాం కదా సార్, మార్నింగ్ పడుకుంటున్నాం. ఇందులో కోడింగ్ తినేసారు, నోట్లో పెట్టి కోడింగ్ తినేసారు కదా. ఇందులో ఏం తిన్నారు? ఇందులో నాకు ఇచ్చిన సీన్స్ తిన్నాను. సో ఒక వెర్సటాలిటీ అనేది కొందరు యాక్టర్లో ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో మీలో కనిపించింది అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ ఈ సినిమాకి మీరు ప్లస్ అవుతారు అనుకుంటున్నాను. 100% ఇచ్చాను బ్రో. సో డెఫినెట్లీ మీకు ఇది కూడా నచ్చుతున్నారు. సో ఆ సినిమాలో చాలా భయపెట్టారు కదా విరూపాక్షలో. ఈ సినిమాలో ఏ రేంజ్ వరకు మీ క్యారెక్టర్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సినిమాలో భయపడతాడు అంటే ఆ సినిమాలో భయపెట్టి క్యారెక్టర్ చేశారు కదా. ఈ సినిమాలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు మీరు ఒక దెయ్యంతో ఎలా రిలేట్ అవుతారో, సో సేమ్ నేను మీలాగా అనమాట, ఒక కామన్ పర్సన్ లాగా. సో హీరోకి బ్రదర్గా చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. మీరు డెఫినెట్గా నచ్చేటట్టే ఉంటుంది. ఆశీష్ గారు. ఆశీష్
सर